కీటోన్ మెటబాలిజంలో మనం ఎక్సెస్ కీటోన్స్ తీసుకుంటే దాని డిస్పోజల్ పద్ధతి ఏంటనేది ఒకసారి చూద్దాం. కీటోన్ మెటబాలిజం కూడా మీరు ఎక్సెస్ కీటోన్స్ తీసుకుంటే అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది ఏ రోజుకి ఆ రోజే డిస్పోజ్ అయిపోతుంది. యూరిన్ ద్వారా కానీ ఇతర డిస్క్రీటరీ మెథడ్స్ ద్వారా డిస్క్రీట్ అయిపోతుంది. అది శరీరంలో నిల్వ ఉండటం జరగదు. ఎందుకంటే అది ఫ్యాట్ కింద ఎందుకు మారదంటే ఆల్రెడీ అది ఫ్యాట్. అలాగే ట్రైగ్లిసరైడ్స్ అంటే ఫ్యాట్. ఆ ఫ్యాట్ కింద ఎలా మారుతుంది? మారే అవకాశం లేదు కదా. గ్లూకోజ్ వస్తే ఫ్యాట్ కింద మారుతుంది. సో అది వేరే సబ్జెక్టు. మన జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన మీటింగ్ వీడియోలోనే చూడండి. సో కీటోన్స్ ఏమవుతాయంటే కీటోన్స్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు దాని పక్కన మదర్ ఆఫ్ ఫ్యాట్ ఇన్సులిన్ లేదు కాబట్టి ఫ్యాట్ అవ్వదు. అలాగే ఫ్యాట్ కింద మారాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరు అవ్వదు. దానికి ఉన్న ఒకే ఒక పద్ధతి యూరిన్ నుంచి డిస్ప్లేజ్ అయిపోవాలి. యూరిన్ నుంచి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. అందుకే విఆర్కే డైట్లో గ్లూకోజ్ మానేసి విఆర్కే చెప్పిన ఫ్యాట్ తీసుకున్న తర్వాత మీకు మరుసటి రోజు నుంచే గ్లూకోజ్ మాయమయ్యి నెక్స్ట్ నుంచి మీకు కీటోన్స్ అనేది ఖచ్చితంగా కనిపించి తీరాలి. అది 1+ యూరిన్లో కీటోన్స్ కనిపించేది 2+, 3+. దిస్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక రోజు కాకపోతే 3-4 రోజులు పడుతుంది వాళ్ళకు ఉండే మెటబాలిక్ నేచర్ని బట్టి.